జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 4వ తేదీ ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్యలోపు కుంభరాశి జాతకులకు అతి ముఖ్యమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ సంఘటనల్లో మరీ ముఖ్యమైనది స్త్రీ పురుషులకు మధ్య, పురుషులకు స్త్రీలకు మధ్య ఇలాగే జరగబోతోంది. ఇది మీ గ్రహస్థితి ఇలా జరగక మానదు. ఇది జ్యోతిష్య పండితుల మాట. కాబట్టి ఏమిటంటే గనక ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు కుంభరాశి వారి జాతకులు ఈ ఆగస్టు 4 ఆషాఢ అమావాస్యలోపు పొందుకోబోతున్నారు, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులకు ఇలా జరగక మానదు. స్త్రీ అయితే గనక కుంభరాశి వారి జాతకులు పురుషులతో మీకు చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు తలెత్తే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. పురుషులకు అయినా కూడాను స్త్రీలతో ఇటువంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. కావున మీరు జాగ్రత్త. మాట విషయంలో కానీ, చేతల విషయంలో కానీ జాగ్రత్త. నూతన పరిచయస్కులతో జాగ్రత్త. అలాగే మీ యొక్క విలువైన సమాచారాన్ని ఎవరికి షేర్ చేయొద్దు. ఆచితూచి మాట్లాడండి. మూడవ వ్యక్తి గురించి మీరు ఇరువురు కలిసి చర్చించుకుంటున్నట్లయితే గనక అసలు ఆ ప్రమేయాన్ని తీసుకురావద్దు. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయంలో కూడా కావచ్చును. ఏ విషయంలో అయినా కూడాను ఈ యొక్క మాట పట్టింపుల విషయంలో కూడా తగాదాలు జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క సంబంధాల రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు పురుషులకు ఎక్కువగా ఆకర్షితులు అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే పురుషులు కూడాను స్త్రీలకు ఎక్కువగా ఆకర్షితులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కావున మీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెచ్యూరిటీతో వ్యవహరించండి. బలహీనతలతో జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని వెంటాడి వేధించబోతున్నాయి. ఈ సమయంలోనే మీరు ఆచితూచి వ్యవహరించాలి. చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క మనోగతాన్ని ఈ రోజున చాలా వరకు కూడాను భగవంతుడు పరీక్షించే సమయంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఇత్యాది సంబంధాల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించకపోతే గనక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆగస్టు 4 అమావాస్య తిథిలోపు కుంభరాశి వారి జాతకులకు చాలా వరకు కూడా పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు జరగబోతున్న ఆ యొక్క అతి ముఖ్యమైన సంఘటన ఏమిటో. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.